మిత్రులారా, పరిశుద్ధ గ్రంథంలో ఏ విషయాన్ని గూర్చి అయినా సత్యం మనకు తెలియాలంటే యెషయా గ్రంథము 28వ అధ్యాయం 13లో దేవుని వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట లభించును అని లేఖనము చెప్పినట్లుగా మనం లేఖనాలను పరిశీలించుకోవాలి. అందులో భాగంగానే యేసుక్రీస్తు వారు ఏ పని చేసినా అది లేఖన నెరవేర్పుగాను నిత్యత్వానికి సంబంధించినదిగాను ఉంటుంది. ఆయన శిలువ మీద మరణించాక ఆయన శరీరం సమాధిలో ఉంచబడింది గాని ఆయన ఆత్మ మాత్రం 1 పేతురు 3వ అధ్యాయము 19-20 ప్రకారము చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించను అంటున్నది లేఖనం. దీనిని బట్టి ఆయన పరదేశు లోకంలోనికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇందుకుగాను 1 పేతురు 4వ అధ్యాయము 6వ వచనం ప్రకారము మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించునట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను అంటున్నది లేఖనం.